చేయగలుగుతాము. ఇక బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నిక పోలింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. పొలిటికల్ వ్యూహకర్త జనస్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఈ ఉప ఎన్నిక బరిలో నిలబడమే ఇక్కడ ఆసక్తికి కారణం. రాజకీయ వ్యూహకర్త ఎన్నో పార్టీలను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఎన్నికల బరిలో నిలవడం ఇదే మొదటిసారి. గతంలో బంకీపూర్ అసెంబ్లీ నుంచి ఎన్నికైన నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫలితంగా ఉప ఎన్నిక అనివార్యమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనస్వరాజ్ పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీట్ను కూడా గెలవలేకపోయింది. ఈ ఉప ఎన్నికను ప్రశాంత్ కిషోర్ తన పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి సవాల్గా తీసుకున్నారు. ఇక బంకీపూర్ అసెంబ్లీ బీజేపీ కంచుకోట, మరి బీజేపీ కంచుకోటను ఇటు పీకే బద్దలు కొడతారా లేదా అనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 3న అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. సో మనం జనాలను ఒక గెస్ చేయమని అడుగుదాం. ఈ ఉప ఎన్నికల్లో పీకే గెలుస్తాడా, బీజేపీ అభ్యర్థి గెలుస్తారా? మీ అభిప్రాయం ఏంటో జస్ట్ గెస్ చేయండి. ఎన్నికలు ఫలితాల రోజు మనం దీని గురించి కూడా మాట్లాడుకుందాం. బీజేపీ 2014లో గెలవడానికి వ్యూహకర్త పీకేనే. కరెక్ట్. సో ఇప్పుడు అదే బీజేపీపై ఆయన గెలుస్తారా లేదా అనేది మనం చర్చించుకుంటున్నాం. మరి ఈ వ్యూహకర్త ఎన్నో పార్టీస్ ని గెలిపించారు. మరి ఆయన పార్టీకి సంబంధించి ఆయన గెలుపును స్వాధీనం చేసుకుంటారా లేదా అట్లీస్ట్ ఈ ఒక్క స్థానంలో చూద్దాము. మీరు కూడా కమెంట్ చేయండి. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఆగస్టు 3న అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు రిలీజ్ అవబోతున్నాయి. పీకేకి సంబంధించిన పార్టీ వర్గీయులు ఎంత కాన్ఫిడెన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓటింగ్ అక్కడ పోలింగ్ ఇప్పుడే ప్రారంభం అవుతూ ఉంటుంది. అక్కడ మూడ్ ఎలా ఉంది ఆ నియోజకవర్గంలో మూడ్? రోహిత్, బకీంపూర్ బీహార్లో బకీంపూర్ నుంచి ఈ రోజు ఉప ఎన్నిక జరగబోతోంది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ నుంచి జనస్వరాజ్ పార్టీకి సంబంధించిన ప్రశాంత్ కిషోర్ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ చేస్తూ ఆయన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు ఇటు బీజేపీ నుంచి మరోవైపు ఆర్జేడీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. కానీ జనస్వరాజ్ పార్టీకి సంబంధించిన ప్రశాంత్ కిషోర్ గట్టి పోటీ ఇస్తున్నారనేది ప్రచారం జరుగుతోంది. కానీ గత 31 సంవత్సరాలుగా 1995 నుంచి ఇప్పటి వరకు కూడా అది బీజేపీ కంచుకోటగా ఉంది. మళ్ళా బీజేపీ గెలుస్తుంది అనేది బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. పీకేకున్న అవకాశాలు ఏంటి? పీకేకున్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు నియోజకవర్గంలో? అంటే నియోజకవర్గంలో ఇటు ప్రభుత్వానిపై ఉన్న వ్యతిరేకతను ప్రజలకు తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు అని చెప్తున్నప్పటికీ కూడా మీరు చెప్పినట్లు ఇంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 208 స్థానాలు పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ ప్రత్యక్షంగా ప్రశాంత్ కిషోర్ మాత్రం పోటీ చేయలేదు. గతంలో చూసాం మనం ఇతర రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా ఉండే ఆ పార్టీలు అధికారంలోకి రావడం కూడా కీలకంగా వ్యవహరించారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాల్లో ఆ రాజకీయ పార్టీలు అధినేతలు సీఎం పీఠ మీద కూర్చోబెట్టడం అనేది ఆయన కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు స్వయంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఎంతవరకు ఆయన వ్యూహాలు ఆయనకి ఎంతవరకు పనిచేస్తాయి అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనేది గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలకు తీసుకువెళ్లడంలో ఇటు పోరాటం చేయడంలో ప్రయత్నాలు చేశారు. జైలు పాలయ్యారు, మళ్ళా వచ్చారు, మళ్ళా ఆ పార్టీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. కానీ ప్రశాంత్ కిషోర్ అందరికీ వ్యూహకర్తగా పనిచేసి సక్సెస్ అయ్యారు. కానీ తనకు తాను సక్సెస్ అవుతారా లేదనేది కూడా చూడాలి. తనకు ఓటు వేయడం ద్వారా ఏం చేయబోతున్నారు అనేది కూడా ఎన్నికల్లోకి వెళ్ళి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అందరూ కూడా భారీగా అక్కడ ఓటర్లు చేరుకుంటారు. భారీ భద్రతను ఉప ఎన్నిక కొనసాగుతుంది. కానీ ఎవరికి వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు కూడా మేమే గెలుస్తాం చెప్తున్నారు. కానీ చూడాలి ఫైనల్ గా ఏం జరగబోతుంది. మొత్తానికి వ్యూహకర్త నేరుగా పోటీ చేస్తున్న ఈ బంకీపూర్ ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది అని దేశం అంతా చూస్తుంది. ఎక్కడో బీహార్ లో జరుగుతున్న ఉప ఎన్నిక అయినప్పటికీ దేశం మొత్తం పీకే పోటీ చేశాడు కాబట్టి చర్చించుకుంటూ ఉన్నారు. దేశంలో చాలా పార్టీల వెనుక వ్యూహకర్తగా ఆయన పనిచేశారు. ఇన్ఫాక్ట్ బీజేపీకి వ్యూహకర్త, వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్త ఆయనే. మరి గతంలో ఆయన పార్టీ పూర్తిగా ఓడిపోయింది. ఈసారి బంకీపూర్ బైపోల్స్ లో తన పార్టీని గెలిపించుకోలేకపోయిన వ్యూహకర్త తనను గెలిపించుకుంటూ